Hi, welcome to Rock Tutors. Today I came with a new update regarding ICSE board exams. ఇంతకుముందు నేను చాలామంది స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు తెలిసిందంటే I came to know that so many students, they don't know about the examination pattern. They don't know what changes happened in the question paper. When I heard from the students, I felt very bad. ఎందుకంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియకపోతే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు, వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్స్ రాస్తారో ఆలోచించినప్పుడు చాలా కష్టంగా అనిపించింది. అందుకే ఇలాంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారని అనిపించి మీ అందరి కోసం ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ యొక్క వీడియో మీ యొక్క ప్రిపరేషన్ కోసం హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఓకే, ఈ యొక్క అప్డేట్ ఏంటంటే స్పెసిమెన్ పేపర్స్ గురించిన అప్డేటు. ఇది 3 months బ్యాకే ఈ యొక్క అప్డేటు వచ్చింది. ఐసిఎస్సి కౌన్సిల్ వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఈ యొక్క స్పెసిమెన్ పేపర్స్ని అప్లోడ్ చేశారు. ఈ యొక్క క్వశ్చన్ పేపర్సే కాదు, ఆన్సర్ కీ కూడా దాంట్లో పొందుపరిచారు. కనుక మీరు కనుక ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ని కనుక డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆ యొక్క పేపర్స్ని చూసినప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది హౌ టు ప్రిపేర్. ఈ యొక్క పేపర్స్ యొక్క వెబ్సైట్ యొక్క అడ్రస్ CISCE.org టైప్ చేసి దానిలో ఎగ్జామినేషన్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఈ యొక్క స్పెసిమెన్ పేపర్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే కీ కూడా అందుబాటులో ఉంది. ఈ యొక్క స్పెసిమెన్ పేపర్స్ని ఎందుకు ముందుగానే ఉంచారంటే ఇది టీచర్స్కి అలాగే స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా టీచర్స్ ఈ యొక్క స్పెసిమెన్ పేపర్స్ని ఆ యొక్క ప్యాటర్న్ కనుక తెలుసుకుంటే వాళ్ళు కండక్ట్ చేసే యొక్క ఎగ్జామ్స్ క్లాస్ టెస్ట్ కావచ్చు, లేకపోతే క్వార్టర్లీ ఎగ్జామ్స్, లేకపోతే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, లేకపోతే ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్, వీటన్నిటిలో కూడా ఆ యొక్క ప్యాటర్న్ అనుసరించి లాగా దే క్యాన్ ఫ్రేమ్ ఏ క్వశ్చన్స్. అలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం వల్ల స్టూడెంట్స్కి అలవాటు అవుతుంది. కాబట్టి ఎగ్జామ్ అప్పుడు వాళ్ళకి అంత ఇబ్బంది కలగదు. ఇది దృష్టిలో ఉంచుకొని కౌన్సిల్ ఏం చేశారంటే ఈ యొక్క పేపర్స్ని వాళ్ళ యొక్క సైట్లో పెట్టడం జరిగింది. ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అంటే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే 2023 వరకు ఎగ్జామినేషన్ ఎలా ఉండేదంటే క్వశ్చన్స్ అన్నీ కూడా స్ట్రైట్ క్వశ్చన్స్ ఉండేవి. అంటే ఏవైతే టెక్స్ట్ బుక్లో ఉన్నాయో అవి చదువుకుంటే వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసేవాళ్ళు అయిపోయారు. అది ఏంటంటే ఒక విధంగా బట్టి యొక్క విధానం. అంటే బట్టేసాం, వెళ్ళిపోయాం, ఎగ్జామ్ రాసాం, వచ్చేసాం. అంటే నీకు కాన్సెప్ట్ అర్థం కాకపోయినా ఆ క్వశ్చన్స్ బట్టి పడితే సరిపోద్ది,
ఎగ్జామ్ పోయి రాసేస్తే వీ కెన్ గెట్ ఎ గుడ్ మార్క్స్. కానీ ఇప్పుడు అది సరైన పద్ధతి కాదు అని కౌన్సిల్ నిర్ణయించుకొని స్టూడెంట్స్ని మనము ప్రాపర్గా టెస్ట్ చేయాలంటే ఆ యొక్క పాత పద్ధతిని మార్చాలని చెప్పేసి ఇప్పుడు కొత్త పద్ధతిని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ యొక్క న్యూ ప్యాటర్న్ అనేది లాస్ట్ ఇయర్ అంటే 2024 యొక్క ఎగ్జామ్ పేపర్స్లో 10% చేంజ్ చేశారు. ఈ ఇయర్ 25% చేంజ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ బి ఇంక్రీజ్. అలాగా ప్రతి ఇయర్ కూడా దే ఆర్ గోయింగ్ టు చేంజ్ ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. అందుకే ఇప్పుడు అంటే ఈ యొక్క 25% అంటే అవుట్ ఆఫ్ 80 మార్క్స్లో 20 మార్క్స్ ఎలాంటివి అంటే అవి స్ట్రైట్ క్వశ్చన్స్ కాదు. అంటే మనము క్వశ్చన్స్ని చదివినప్పుడు స్టూడెంట్ క్వశ్చన్ని చదివినప్పుడు ఆ క్వశ్చన్ యొక్క అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కౌన్సిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ క్వశ్చన్ని చదివినప్పుడు ఆ స్టూడెంట్ హీ ఈజ్ ఏబుల్ టు రీకాల్, ఏబుల్ టు అండర్స్టాండ్, ఏబుల్ టు కాంప్రహెన్స్, ఏబుల్ టు evaluate, able to express. ఆ క్వశ్చన్ చదివినప్పుడు ఇవన్నీ కూడా స్టూడెంట్ చేయగలగాలి, చేసే విధంగా ఉండాలి అనేసి ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ని యొక్క ప్యాటర్న్ని చేంజ్ చేశారు. అంటే ఇప్పుడు నుంచి ఆ యొక్క బట్టి పట్టే విధానం అనేది చేంజ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. అంటే ఇక్కడ నుంచి అయినా సరే మనము అంటే 9th క్లాస్ 8th క్లాస్ నౌ ఇట్స్ కమింగ్ ఎవరైతే ఇప్పుడు వస్తున్నారో 10th క్లాస్కి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా దే హ్యావ్ టు బీ కాన్సన్ట్రేట్ ఆన్ ద కాన్సెప్ట్స్. అంటే కాన్సెప్ట్స్ని చదవటము అంటే అర్థం చేసుకోవాలి. అలాగే వాటిని అప్లికేషన్ ఎలా మనం అప్లై చేయాలి క్వశ్చన్ చదివినప్పుడు అప్లికేషన్ పార్ట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ నుంచి జాగ్రత్తగా మనం కనుక నేర్చుకుంటే క్లాసెస్లో దెన్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద బోర్డ్ ఎగ్జామ్స్. అందుకనే ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని మనము చూస్తే క్వశ్చన్ పేపర్లో 25% అనేది అన్నీ కూడా ఈ యొక్క కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ టైప్ క్వశ్చన్స్. కాబట్టి మీరు ప్రాక్టీస్ అయ్యేటప్పుడు కూడా అంటే మనకి కాన్సెప్ట్స్ అనేది డీప్ అండర్స్టాండింగ్ అయి ఉండాలి, అంటే డీప్గా వెళ్ళాలి. అంతేగాని పైన ఏదో చదివేస్తే సరిపోదు, అంటే బై హార్ట్ చేస్తే సరిపోదు. ఆ విధంగా బై హార్ట్ చేసి వెళితే వీ కెన్ నాట్ గెట్ గుడ్ స్కోర్. మనకి మంచి స్కోర్ కావాలి అంటే మనము కాన్సెప్ట్ గురించిన అండర్స్టాండింగ్ మనకి మంచిగా ఉండాలి. అందుకే ఈ పేపర్ యొక్క ప్యాటర్న్ చూసి దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయితే మీకు ఎగ్జామ్ టైంలో అంటే ఎగ్జామ్ అప్పుడు మీరు ప్రాపర్గా ఆన్సర్ చేయగలరు. మీరు మంచి స్కోర్ కూడా చేయగలరు. కాబట్టి మీ కొరకు ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఇంకా రాబోయే దినాల్లో మనం ఎటువంటి యొక్క బుక్స్ ప్రిపేర్ అయితే మంచిది, ఏ మోడల్ పేపర్స్ ప్రిపేర్ మంచిది, నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఐ విల్ డిస్కస్ అండ్ హౌ టు ప్రిపేర్ ఫర్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ టు గెట్ ఏ గుడ్ స్కోర్. ఈ యొక్క వీడియోస్లో ఐ విల్ షేర్ విత్ యూ. మీరందరూ కూడా మంచిగా ఈ యొక్క క్వశ్చన్స్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ అయితే మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. మీరందరూ కూడా ఈ విధంగా మంచిగా ప్రిపేర్ అవ్వాలని నా యొక్క ఉద్దేశం. అందుకనే వచ్చే వీడియోస్లో మరికొన్ని అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తాను. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ ఉంటే మీరు మీ యొక్క కామెంట్స్లో మీరు కనుక పోస్ట్ చేస్తే డెఫినెట్లీ I will see and I will give you
రిప్లై. అండ్ అవసరమైతే మీకోసం నేను కెన్ మేక్ ఏ వీడియో ఫర్ యూ. సో అందుకని మీ అందరూ కూడా మీ కొరకు ఈ యొక్క వీడియో హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. హ్యావ్ ఏ గ్రేట్ డే. See you in a next video.